వెరీ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణలో ఒక అమృత ప్రణయ్ అని చెప్పి ఒక పరువు హత్య ఒకటి జరిగింది, మీకు గుర్తుంటే. వెరీ ఫ్యూ మినిట్స్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ఆ ఒక కోర్టు, లోకల్ కోర్టు ఒకటి దానికి జడ్జ్మెంట్ ఇచ్చింది. A1 ఆయన చనిపోయారు, A2 ఆయన చనిపోయారు. ఆయన A2కి ఉరిశిక్ష, అండ్ రిమైనింగ్ 6 పీపుల్కి ఎవరిజీవ కారాగార శిక్ష వేశారు. వాట్ a coincidence. I hope మనిషి ఎక్కడున్నా ఐ థింక్ అట్లీస్ట్ హీ ఫైండ్స్ పీస్, అట్లీస్ట్ కొంచెం బెటర్ మైండ్. అండ్ అమ్మాయి కూడా ఐ థింక్ ఒక కైండ్ ఆఫ్ క్లోజర్ దొరుకుతుందని నేను హోపింగ్. బట్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఇన్ అవర్ కంట్రీ, దట్ వాస్ వెరీ బ్యాడ్. ఓకే, సో కోర్ట్ రూమ్ డ్రామాస్ మీరు ఓటీటీ స్పేస్లో, అదర్ లాంగ్వేజ్లో బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారా? నేను ఇంగ్లీష్లో చూశాను. హిందీలో నేను షాహిద్ అనే సినిమా నన్ను బాగా చూసినప్పుడు చాలా ఇది అనిపించింది. అలాగే బందా, రీసెంట్గా వచ్చిన బందా, అంటే ఇది బందా కంటే ముందే మేము వర్క్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. బందా బికేమ్ ఎ కోఇన్సిడెన్స్ అండి, ఎందుకంటే మేము 3 years ముందు నేను విన్నా ఇది ఐడియా. అంటే టు మేక్, అంటే దాదాపు 2022 ఏప్రిల్ ఆ ప్రాంతంలో నేను ఈ ఐడియా విన్నాను. మన లాస్ట్ ఇయర్ బందా వచ్చినట్టుంది, బట్ దానికంటే ముందు పింక్ వచ్చింది. డెఫినెట్లీ పింక్ ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. సో అసలు ఆడియన్స్కి ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాస్, యువర్ ఫేవరెట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ రికమెండ్ చేయాలంటే ఏం చెప్తారు? నేను డెఫినెట్లీ పింక్ లేదా వకీల్ సాబ్, తర్వాత మలయాళంలో ఒకటి ఉంది మన జనగణమన, అది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా. తర్వాత ఇంగ్లీష్లో సూట్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అది చూశాను, అది బాగా అనిపించింది. అండ్ తర్వాత వెన్ దే సీ అస్ అని ఒక ఇంగ్లీష్ సిరీస్ ఉంది. తర్వాత ఓజే సింప్సన్ది ఒకటి, స్టేట్ వర్స్, ఇంకోటి పేరు మర్చిపోయాను నేను అది. బట్ ఉన్నాయండి, ఒక 4-5 ఉన్నాయి. ఇంకా నాకు టక్కున గుర్తు రావట్లేదు, చూస్తున్నాను కానీ టక్కున గుర్తు రావట్లేదు. ఓకే, సో నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతా దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఐ హ్యావ్ ఎవర్ సీన్ అన్నట్టు చెప్పారు. హీ స్పెసిఫికలీ యూజ్డ్ ద వర్డ్ గ్రేట్. సో అంత గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామాని ట్రైలర్లో అసలు కోర్ట్ రూమ్ డ్రామా చూపిలా సార్? ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చూసినట్టయితే, మీరు ట్రైలర్ చూసినట్టయితే దాంట్లో ఒక కథ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, వాడు తల్లిదండ్రి వాళ్ళు అక్యూజ్ చేశారు వీడిని, అట్లాంటి ఒక ఐడియా వచ్చేటట్టు ఉంది. మాది కేవలం పూర్తి కోర్ట్ రూమ్ డ్రామా సినిమా కాదు సార్, మాది ఆల్సో దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దట్ ఈ పిల్లలు ఇద్దరు ఎవరైతే జాబిలి ఇంకా చందు అనే క్యారెక్టర్స్ చేశారో వాళ్ళది ఒక లవ్ స్టోరీ ఉంది, వాళ్ళకు జీవితం ఉంది. అంటే ఏంటంటే ఒక సాధారణంగా జరిగిపోతున్న జీవితంలో సడన్గా ఇట్లాంటి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కోర్టు ఆశ్రయం కోరినప్పుడు ఒక లాయర్ వచ్చాడు అనేది ఒక ప్రిన్సిపల్ ఐడియాని ప్రొజెక్ట్ చేద్దామని కథ డిజైన్, ముఖ్యమైన కథలో ఉండే మూల కథ ఐడియా అది సార్. నేను కాంటూర్ చెప్తున్నాను దానికి. సో అలాంటిదే మేము పెట్టాం. అంటే ప్రతివాదనలు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మెల్లమెల్లగా వాటిని, అంటే ఆ కోర్ట్ రూమ్లో జరిగే సిచ్యువేషన్ని ఇప్పుడు ఏ ఒక్క డైలాగ్ 2 డైలాగ్స్ చెప్పినా అది ఎంటర్టైనింగ్గా, అంటే హుక్ లైన్గా వాడే కంటే కూడా దాన్ని ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంచి రిలీజ్ దాకా వెయిట్ చేసి జనాలు చూసిన తర్వాత మెల్లగా ఎవరినో రిలీజ్ చేద్దామని ఒక ఐడియా. సో ఈ 2.5 గంటల సినిమాలో ఈ లవ్ స్టోరీ ఎంత ఉంటుంది, కోర్ట్ రూమ్ డ్రామా ఎంత ఉంటుంది? ఐ థింక్ ఒక 45 to, అంటే నాకు కరెక్ట్గా తెలీదు టైం చెప్పాను, సగం అనుకోండి సార్. బట్ యూజువల్లీ ఇలాంటి సినిమాల్లో మనం ఏమనుకుంటామంటే ఈ పోర్షన్స్ గమ్మున అయిపోయాక మన యాక్చువల్ కథ, మనకు కోర్ట్ రూమ్ డ్రామా హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఉంటుంది కదా. బట్ హౌ డిడ్ యూ అప్రోచ్ ఇట్? ఎందుకంటే అక్కడ ఫోకస్ చేసే కొద్దీ ఆడియన్స్ కోర్ట్ అనగానే ఒక కోర్ట్ రూమ్ డ్రామా. ఐ థింక్ నేను ఎందుకంటే దీని గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను అంటే, ఒకటి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ వెన్ నాని అన్న సెట్ గ్రేట్ ఫిలిం ఎందుకు అంటే సార్, కోర్ట్ రూమ్స్ డ్రామాస్ ఎక్కువ మంది ఎందుకు చూస్తారంటే దే ఎంగేజింగ్ అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రెండు కనుక మనము, ఇప్పుడు కామెడీకి టైమింగ్ ఎంత ఇంపార్టెంటో కోర్ట్ రూమ్ డ్రామాకి ఎంగేజింగ్గా లేదనుకోండి పోతుంది. అండ్ మనకు కూడా ఏంటంటే మన తెలుగు సినిమాల్లో ఉండే మన రైటింగ్ ఇక్కడ చూసే విధానం కానీ, ఇక్కడ మనం
చిత్రీకరించే రాసే విధానం కూడా ఏంటంటే మనం సమస్యని చెప్తాం, సమస్యకి సొల్యూషన్ కూడా ఉండేటట్టు మనం చూస్తాం. అంటే గుడ్ బ్యాడ్ అండ్ ద రెజల్యూషన్ అంతే మన పాపులర్గా మనం చేసేది. కానీ ఇక్కడ ఏంటంటే దాన్ని డిజైన్ చేసిన జగదీష్ ఇక్కడ టాలెంట్ ఏంటంటే హిజ్ ఐడియా ఆఫ్ యూజింగ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే స్టైల్లో దీన్ని చెప్పడానికి ప్రయత్నించాడు అనమాట. సో మీకేంటంటే యూ నెవర్ ఫీల్ దట్ సో అది ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ అని కాకుండా ఇంటర్వ్యూనింగ్ సో అట్లా అనమాట. మీకు ఆ ట్రైలర్ అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అసలు ఆ కేసు ఏంటి మీకు కట్ చేసిన విధానం కూడా అంతే అనమాట. దీంట్లో ఏ దాపరికాలు లేవు, వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్. ఇక్కడ గమ్మత్తు లేదు, లాజిక్ లేదు, ఇట్స్ క్లీన్, లైక్ ఇట్స్ క్లీన్, ఇట్స్ వెరీ లాజికల్, ఇట్ ఇస్ క్లీన్.